Hi guys, welcome to our channel. I be the Voji. ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మనం రోజుకో టీం ప్రివ్యూ చేస్తున్నాం. ఐపీఎల్ 2026 కి సంబంధించే టీంలన్నిటికీ మనం ప్రివ్యూ చేస్తున్నాం. ప్లేయింగ్ లెవెన్ ఏంటి, ఇంజురీ కన్సర్న్స్ ఏంటి, ఏ ప్లేయర్ బెంచ్ లో కూర్చుంటారు, ఏ ప్లేయర్ ప్లేయింగ్ లెవెల్ లో ఆడతారు అనేది మనం క్లియర్ గా రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ రోజు వచ్చేసరికి ఏ టీం గురించి మాట్లాడుతున్నాం అనే తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. నేను మాటిస్తాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి లైక్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మాత్రం 2026 ఐపీఎల్ సీజన్ ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. మీరు ఏ టీం కి ఫేవరెట్ అయితే ఆ టీం పేరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ రోజు ఏ టీం గురించి మాట్లాడబోతున్నాం అంటే ముంబై ఇండియన్స్. పేరులోనే ఉంది ఇండియన్స్ అని. వీళ్ళ టీం ఏంటంటే ఇది ఒక ఫ్రాంచైజీ టీం లాగా కాదు, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ టీం లాగానే ఉంది. అసలు ఈ టీం కి ఎదుట ఏ టీం ఆడడానికి కూడా చాలా భయపడే రకంగా అయితే ఉంది ఈ టీము. కానీ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అలాగని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అవి మాట్లాడదాం. ఫస్ట్ మనం ప్లేయింగ్ లెవెన్ అయితే చూసుకుందాం. ఓపెనింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మతో పాటు క్వింటన్ డికాక్ అయితే మనం పెట్టబోతున్నాం. ఎందుకంటే క్వింటన్ డికాక్ ఆల్రెడీ ముంబైకి ఆడే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ పిచ్చెస్ అలాగే ముంబై వాంకడే పిచ్, ఆ గ్రౌండ్ అంతా సూటబుల్ అవుతుంది తన రేంజ్ ఆఫ్ షాట్స్ కి. అలాగే నెంబర్ 3 లో తిలక్ వర్మ, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ లో మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి. ఎందుకంటే రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అలాగే క్వింటన్ డికాక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఆ సిచ్యువేషన్ ప్రకారం ఎవరు వికెట్ పడితే వాళ్ళ తరువాత ఏ లెఫ్ట్ హ్యాండ్ అవుట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మన తిలక్ వర్మ దిగాలి, లేదంటే సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ దిగాలి. అలా చూసుకొని ఆడుకుంటే మనకి ఇక్కడ నెంబర్ 4 వరకు బ్యాటింగ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది. దీని తర్వాత మన కెప్టెన్ హార్దిక్ పాండే అయితే రావాలి. దీని తర్వాత మనం విల్ జాక్స్ అయినా రూదర్ఫోర్డ్ అయినా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 లో ఎవరైతే నేను అనుకుంటుంది ఏంటంటే ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న విల్ జాక్సన్ అయితే ప్లేయింగ్ లెవెల్ లో పెడతాను. అలాగే తరువాత నెక్స్ట్ నమందీర్, అలాగే 8th బ్యాటింగ్ వరకు శాంట్నర్ ని స్పిన్ ఆల్ రౌండర్ గా మనం ఈ ప్లేయింగ్ లెవెల్ లో పెడతాం. దీని తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, దీపక్ చాహర్, అలాగే బోల్ట్. ఇది పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్. మీరు అనొచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండే అవకాశం ఉందన్న అంటే ఇప్పుడు ఫామ్ ప్రకారం శార్దుల్ ఠాకూర్ అవ్వచ్చు, అలాగే అశ్విని కుమార్ అవ్వచ్చు. వాళ్ళిద్దరిలో బెస్ట్ ఆప్షన్ ఎవరు అంటే అశ్విని కుమార్ అనే నేను చెప్తాను. ఎందుకంటే అతను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అందుకు లెఫ్ట్ ఆర్మర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఇంపాక్ట్ ఉంటుందని మన ఇండియన్ ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా ప్లేయర్స్ ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటది. నేనైతే అశ్విని కుమార్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా దించుతాను. లేదు అంటే పొరపాటున మన వికెట్స్ తొందరగా పడి ఇలాగా కొలాప్స్ అయ్యే విషయాల్లోకి వస్తే బ్యాట్స్మెన్ ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి వస్తుంది. బ్యాట్స్మెన్ ఎవరంటే రాబిన్ మింజ్. ఇప్పుడైతే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. చాలా రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి తన దగ్గర. పెద్ద సిక్స్ని చాలా ఈజీగా తరలించగలడు. ఇది ప్రాపర్ గా మన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే. ఇందులో ఏ చేంజెస్ మీకు చేయాలనిపించినా సరే కామెంట్ సెక్షన్ లో మీరు అనుకున్న చేంజ్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే నెగిటివ్ విషయానికి వస్తే నేను ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ పెట్టినట్టే కాకుండా వీళ్ళకి నెగిటివ్ అంటే అది ఒక పాజిటివ్ నెగిటివ్ అనమాట. అంటే ఇది ఒక హెడ్ ఏక్. ఎందుకు అంటున్నానంటే ఇది ఒక పాజిటివ్ హెడ్ ఏక్. ఏం పర్లేదు, ప్రతి టీమ్ కి ఇంజురీ ప్లేయర్స్ అవుతున్నారు. ఫారెన్ నుండి వచ్చిన ప్లేయర్స్ చాలా మంది ఇంజురీ అయ్యి ఐపీఎల్ 2026 కి దూరం అయ్యారు. వాళ్ళకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతి టీం కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే టీం నుండి నేతన్ లిలిస్ రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఎందుకు అంటే ఇంజురీ కారణం వల్ల. ఆ ఇంజురీ కారణం వల్ల ఒక మంచి బౌలర్ ని వాళ్ళు మిస్ అయ్యారు. రానున్న ఆ మ్యాచెస్ లో చాలా ఇంపార్టెంట్ కీ బౌలర్ అతను. అలాంటి మిస్సెస్ చాలా టీమ్స్ లో ఉన్నాయి. ఢిల్లీకి స్టార్క్ ఎలాగో, హేజల్వుడ్ ఆర్సీబీకి కొన్ని మ్యాచెస్ కి లేడు. అలాగే ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కూడా కొంచెం కొన్ని మ్యాచెస్ వరకు అవైలబిలిటీ లేడు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్రతి ఒక్క ప్లేయర్ ముంబై ఇండియన్స్ కి ఫిట్ గా అలాగే ఫామ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఏ ప్లేయర్ ని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిస్తే మంచిదో వాళ్ళకే తలనొప్పిగా మారింది. అది ఒక పాజిటివ్ తలనొప్పి అనే చెప్పాలి. ఈజీగా ఈ 2026 ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలిచే టీం లాగైతే కనిపిస్తుంది. దాదాపుగా 6 సంవత్సరాల నుండి కప్పు లేకుండా అయితే చూస్తున్నాం ముంబై ఇండియన్స్ టీం ని. ఎప్పుడు మనకు తెలిసిన నుండి ఇంత గ్యాప్ అయితే ఎప్పుడు రాలేదు. వాళ్ళు సీజన్ కి మ్యాచ్ సీజన్ కి ఖచ్చితంగా కప్పు కొట్టేవాళ్ళు, లేదా వరుసగా కప్పు కొట్టేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం వరకు 6 సీజన్లు అయ్యాయి, ఒక్కసారి కూడా కప్పు రాలేదు. క్వాలిఫై అయితే అయ్యారు 2-3 సార్లు, కానీ కప్పు అయితే కొట్టలేదు. ఈ సీజన్ అయినా కొడతారేమో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ టీం చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఎంతవరకు చూశారు, చాలా ఇష్టంగా చూశారు, మీకు నచ్చే ఉంటది, ఖచ్చితంగా లైక్ చేసి పెట్టుకోండి. ఏదో నేను వెయిట్ చేస్తాను, లైక్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేస్తారా? ఓకే. అలాగే మన ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టినట్టయితే మీకు నేను వీడియో చేసిన వెంటనే, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయొచ్చు. దీని తర్వాత కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టిన తర్వాత కామెంట్ పక్కన ఇలా జరిపితే పక్కన హైప్ అని బటన్ ఉంటుంది. ఆ హైప్ కొట్టారంటే ఈ వీడియో మీకే కాకుండా ఇంకొంతమందికి క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా మందికి వెళ్ళే అవకాశం ఉంటది, మనకు కొంచెం రికమెండేషన్ అవుతుంది, అలాగే వీడియో కొంచెం గ్రోత్ అవుతుంది, రీచ్ పెరుగుతుంది. అందుకనే లెట్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద హైప్ బటన్ ఆల్సో. బై గైస్.